తప్ప ఒరిగింది ఏం లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి. కేంద్ర అభివృద్ధి పనులను ఇక్కడ సర్కార్ అడ్డుకుంటోంది. 15,000 కోట్లు ఇచ్చిన పోలవరం నిర్మాణం జరగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఇళ్ళు నల్లధనం దాచుకునే గోదాములు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టంపై ఆలోచిస్తున్నా. మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు తిరస్కరిస్తారు. రాజమహేంద్రవరం ఉగ్గినపాలెం సభల్లో ప్రధాని మోడీ, ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం బాబు. వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పవన్. వాస్తవంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇదే ఇచ్చేటటువంటి వార్తలకి సాక్షి ఇవాళ పూర్తి భిన్నమైనటువంటి రూట్లో వెళ్ళింది. మొత్తం స్పీచ్ని హైలైట్ చేసింది. అది ఇక్కడ విశేషం. ఇకపోతే ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా, చంద్రబాబు చెప్పినట్టు అలా ఆడితే ప్రజాస్వామ్యం ఎక్కడ? ఇళ్ల వద్ద పెన్షన్లు అడ్డుకుని వృద్ధులకు క్షోభకు కారణమయ్యారు. ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకము పాతదే, లబ్ధిదారులు పాతవారే, అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించదని తెలియదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు. 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్త నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగిన నోరెత్తని ఎన్నికల కమిషన్. రైతులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారచ్చునని రీతిలో రాజకీయం. 2019లో బాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమకు అనుమతి. అది కొత్త పథకం. పైగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాలో జమ. వచ్చే 2 రోజులు తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతుల ఇన్పుట్ సబ్సిడీకి ఓకే. జగన్ టార్గెట్కి ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు. ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బోల్తా కొట్టిన బాబు